నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సార్ మీ ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యేవారు నాకు మన నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేయటం జరిగింది. జూను జూలై ఈ 2 నెలలు మాత్రమే వర్షం పడే నెలలు. మరి సగటు వర్షపాతం నమోదు అవ్వలేదు. ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా? వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? తగినంతగా వస్తాయా లేదా? అతను సగటు రైతుగా అతని ఆవేదన. మిమ్మల్ని అది అడిగి సగటు వర్షపాతం నమోదవుతుందా, ఎలా ఉండబోతున్నాయి అనేది కనుక్కోమంటే. అంటే వర్షాలు పడ్డము, వర్షాలు పడకపోవడము, స్వల్ప వర్షాలు, అధిక వర్షాలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే జలరాశులు, జలగ్రహాలతో ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ నెల కనుక జూన్ కనుక తీసుకుంటే 27, 28 తేదీలు వర్షాలు ఉంటాయి. ఈ నెల జూన్లో 27, 28 తేదీలు. అండ్ అలాగే ఈ వర్షం పడాల్సిన సమయంలో స్వల్ప వర్షం మాత్రమే ఉంటుంది ఈ సంవత్సరం. ఓకే. అధిక వర్షాలు అయితే ఉండవు. అదేంటంటే ఎక్కడో ఒక దగ్గర రేర్గా ఈ శనికుజుల ప్రభావం వల్ల సడన్గా వర్షం పడి ఆగిపోతుంది. అంటే ఎలా అంటే రైతులకి కావాల్సినంత కరెక్ట్గా పడే వర్షాలు మాత్రం కొంచెం తక్కువ పడతాయని చూపిస్తుంది గ్రహాలు మాత్రం. కాకపోతే లక్ ఏంటంటే కొంచెం ఈ శనికుజుల వీక్షణ ఉండడం వల్ల ఎక్కడైనా కొద్ది ప్రదేశాల్లో మాత్రం కొంచెం భారీ వర్షాలు చూపిస్తున్నాయి, కానీ లేదు అది. అయితే జూన్ జూలై కాకుండా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైముల్లో కొంత వర్షం కనిపిస్తుంది మళ్ళీ మీకు. మనం నార్మల్గా అయితే జూన్ జూలైలో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ప్రకృతిలో ఎప్పుడైతే శనికుజులు పరస్పర వీక్షణలు జరగడం వల్ల ప్రకృతిలో ఏమవుతుందంటే మీరు గమనించండి, యాక్చువల్లీ జూన్ రాగానే ఎండలు తగ్గాలి మనకు అసలు. కానీ జూన్ ఉన్నా సరే ఇంకా ఎండలు తగ్గట్లేదు. గమనించండి మీరు, జూన్ స్టార్టింగ్లోనే ఎండ తగ్గిపోయి మనకు వర్షాలు పడుతూనే ఉండాలి, కానీ ఎండ ఎందుకు తగ్గట్లేదు అంటే అంటే వేడినిచ్చే కారకుడైనటువంటి రవి కుజుడు ఎవరైతే ఉంటారో ఆ కుజుడు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. అంటే ఏంటి, ప్రకృతిలో వేడికి సంబంధించింది ఉన్నప్పుడు వర్షం పడదు. చల్లదనంగా మారితే వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ చెట్ల నుంచి వెళ్ళినటువంటి గాలి ఆ మేఘాలు తగిలి వర్షం కురుస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే ఎక్కడ కురుస్తుంది వర్షం మీకు? అందుకని ఏమైందంటే జూన్ మాసం వచ్చినప్పటికీ కూడా కుజుడు ఇంకా మేషంలో ఉండడం వల్ల వర్షాలు అనేటువంటివి మనకి పడాల్సినంత పడట్లేదు. ఓకే. అది మరి దీనికి ఏమిటి శాస్త్రాల్లో? దీనికి ఏదైనా మనకి వేదంలో కొన్ని ఇవి ఉన్నాయి. కప్పలకి రెండిటికి కట్టి ఒక హోమం చేస్తారు. ఆ తాడు ఇలా తీయగానే వర్షం పడుతుంది. విన్నారు ఎప్పుడైనా మీరు? విన్నానండి. కప్పలకి పెళ్లి చేయడం అంటారు. అంటే దానికి హోమం అది చేస్తారు. ఇలా అందరినీ వచ్చేయండి అని చెప్తారు. ఆ కప్పలకి కట్టిన తాడు ఇలా తీయగానే వర్షం పడుతుంది వితిన్ మినిట్స్లో. మళ్ళీ ఎక్కువ రోజులు టైం కూడా ఏం పట్టదు దానికి. ఏదో ఇవాళ చేస్తారు రేపు పడ్డం అలా ఏమి ఉండదు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి వర్షపాతానికి మనం దేవతా సంబంధించినటువంటి మంత్రములు ఏవైతే ఉంటాయో వేద మంత్రాలకి సంబంధం ఉంది. ఇలా ఇప్పుడు రైతులు మెయిన్గా మనకి రైతే వెన్నుముక్క. వర్షం పడినా పడకపోయినా వేరే రకాలు కూడా నష్టపోతుంటారండి. రైతు పురుగు పట్టడం అని మనకి ఇది ఎట్లా ఉంటుందంటే రైతులది కూడా బెట్టింగ్ లాగే ఉంటుంది పరిస్థితి. పాపం వాళ్ళు అంత కష్టపడ్డా రాదు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు పాపం. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నేను దాని మీద రీసెర్చ్ చేశాను కదా. అయితే ఎప్పుడైనా సరే రైతులు మంచి పంటలు రావాలంటే రోహిణీ నక్షత్రం రోజు విత్తనాలు వేయాలి, లేదా జ్యేష్ఠ పౌర్ణమికి వేస్తారు విత్తనాలు. రోహిణీ నక్షత్రం రోజు వేస్తారు. చిత్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, కొన్ని నక్షత్రాలు చెప్పబడ్డాయి. ఆ నక్షత్రాలు విత్తనాలు వేయడము అంటే ఒక మంచి రోజుల్లో చంద్రుడు బాగున్న రోజు విత్తనాలు వేయడము, చంద్రుడు పాపకత్తిలో లేకుండా పాపగ్రహాలతో లేని సమయాల్లో నాట్లు వేయడం చేస్తున్నట్లయితే వీళ్ళకి పంట చేతికి వస్తుంది. చాలామంది రైతులు ఎందుకు నష్టపోయారనే దాన్ని కనుక నేను తీసుకుంటే వాళ్ళు తెలియక అది ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి అవ్వకూడని సమయాల్లో నక్షత్రాల్లో విత్తనాలు వేయడము, చంద్రుడు పాడైన రోజుల్లో విత్తనాలు వేయడం అంటే పాపకత్తిలో ఉన్నప్పుడు విత్తనం వేయడం చూశాను నేను. అది అసలు పంట సరిగా రాకపోవడము, పురుగు తినేయడం, లేకపోతే ఇంకోటి ఏదో పాడైపోవడం, పెద్ద అకాల వర్షాలు వచ్చి పోవడం, వడగళ్ళు వర్షం పడిపోవడం, ఇట్లాంటివి చూశాను నేను. రైతులు ప్రత్యేకంగా అన్నపూర్ణాష్టకం గనక నిత్యము గనక విన్నట్లయితే రైతు 100% అన్నపూర్ణాదేవి ఆ రైతుకి అన్యాయం జరగకుండా చూసుకుంటుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం కొంచెం స్వల్ప వర్షాలే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అధిక వర్షం కావాలి అంటే వరుణుణ్ణి పూజించమని చెప్పింది శాస్త్రం. వరుణదేవుణ్ణి, ఓం వరుణదేవాయ నమః. రైతు గనక మనస్ఫూర్తిగా అనుకోగలిగితే ఆ వరుణుడు కరుణిస్తాడు. మనకి అష్టదిక్పాలకులు ఈ పంచభూతాలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మనం ఎలా అయితే వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి ఎలా పూజించుకుంటాం వాళ్ళని పూజించడం ద్వారా కూడా వాళ్ళు కూడా ఇస్తారు, అలా ఎటువంటి డౌట్ లేదు. ఓకే. మీకు ఎందుకు మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటిస్తారు. అప్పుడు సీతాదేవి వేడుకుంటుంది అగ్నిదేవుని, అగ్నిదేవ అతనికి ఆంజనేయ స్వామికి ఆ నిప్పు యొక్క వేడి తగలకుండా ఉండాలని. నిజంగా ఆయనకి ఏమి కాలినట్టు అవ్వదు. అంటే ఏమిటంటే మనం పంచభూతాలని కూడా వేడుకోవడం వల్ల మనకి అవి కరుణిస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.